హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, రీసెంట్గా మనకి బాగా ట్రెండ్ అవుతున్న హైబొమ్మ రవి కోసం మాట్లాడుతున్నాం. ఈ హైబొమ్మ రవిని రీసెంట్గా అంటే రెండు వర్గాలు, అంటే ఒక సినీ నిర్మాతలు, సినిమా తీసే వర్గాలు విలన్ అని మాట్లాడుతున్నాయి. అలాగే సామాన్య ప్రేక్షకుడు, సినిమా చూసేవాడు మా పేదల హీరో అని అనుకుంటున్నాయి అని ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో మనం సినీ నిర్మాతల వెర్షన్ గురించి మాట్లాడితే, యాక్చువల్లీ వాళ్ళు అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు దాని నాణ్యత కోసం కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కామన్. ఆ నాణ్యత కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఆ ప్రోడక్ట్లో కొద్ది కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా కలపడానికి అయినప్పుడు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఆ కాస్ట్లీ ఐటమ్స్ ఎవరు? హీరోయిన్లు వీళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు అంత రెమ్యునరేషన్ మనం ఎందుకు ఇవ్వాలి? అంటే చిన్న హీరోతో తీసుకోవచ్చు కదా. అంటే చిన్న హీరోతో పెడితే బిజినెస్, సినిమా అంటేనే బిజినెస్, ఆ డబ్బులు రావు. అంటే మంచిగా ప్రోడక్ట్ ఇస్తే మంచిగా డబ్బులు వస్తుంది వాళ్ళ వెర్షన్. అంటే ఒక మహేష్ బాబును, ఒక ప్రభాస్ను పెడితే కోట్లు కూడా రెమ్యునరేషన్ ఇస్తేనే వాళ్ళు పెట్టే రిటర్న్స్ వస్తాయన్నది కామన్ వ్యాపారవేత్త, అంటే ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఆలోచించే మైండ్ సెట్. సినిమా అంటేనే బిజినెస్ కదా. కాబట్టి వాళ్ళు కూడా మహేష్ బాబు, ప్రభాస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్లు బట్టే వీళ్ళు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఏ మోహన్ బాబు కొడుక్కో లేకపోతే ఇంకెవరికో అన్ని వేల కోట్లు ఇవ్వరు కదా. వాళ్ళు ఒకవేళ సినిమా తీసినా మనం చూడం కదా. రీసెంట్గా చూసాం కదా ఒక సినిమా. అంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉండి జనాలు రంజింప చేయగలరో వాళ్ళకి మాత్రమే కోట్లు కూడా. అందరూ ఇప్పుడు 10 మంది 50 మంది హీరోలు ఉంటే అందులో 10 మందికి మాత్రమే కోట్లు ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ నార్మల్గా కదా. మరి అలాంటప్పుడు ఒక ప్రోడక్ట్ మంచిగా తీసి జనాలకు ఇవ్వడం అనేది ఎలా తప్పు అవుతుంది? మరి అలా ఖర్చు పెట్టే డబ్బుల కోసం టికెట్ రేట్స్ పెట్టడం ఎక్కడ రాంగ్ అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. మీరు పాప్కార్న్స్ గురించి మాట్లాడారా, అది ఒక సపరేట్. కానీ టికెట్స్ మీద మనం ఆడడం ఏంటి? సినిమా అనేది ఆప్షనే కదా. మీరు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ కేవలం సినీ ఫీల్డ్నే టార్గెట్ చేసి వాళ్ళ వల్లే సామాన్య వ్యక్తులంతా నలిగిపోతున్నారు, వాళ్ళే దోచుకుంటున్నారని ప్రొజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మనం నిత్యావసర సరుకులు, రోజు వాడే పాల ప్యాకెట్ కాంచి, వాటర్ బాటిల్ కాంచి, ఆఖరికి తాగే వాటర్, అంటే సహజసిద్ధంగా దొరికే వాటర్ని కూడా ఈరోజు మనం 20 రూపాయలకి లీటర్ 20 రూపాయలు కొనుక్కుంటున్నాం. మరి వాటి గురించి ఎవరు క్వశ్చన్ చేయడం ఏంటి? అవి అవసరం లేదా? అంటే నీళ్ళు తాకుండా మనం బతికేయగలవా? పాలు తాకని చిన్నపిల్లలు ఉండగలరా? వాటి గురించి వదిలేసి ఊరంతా చెత్త అంతా తీసుకెళ్ళి సినీ ఫిల్మ్ మీద వేస్తే మనకు వచ్చేది ఏముంది? కోట్లు కుంభకోణం చేసే రాజకీయ నాయకుల గురించి మనం ఎప్పుడు మాట్లాడం. మన యూజ్లో ఉన్న ఎమ్మెల్యే వాడు గెలిచేటప్పుడు వాడు ఆస్తి ఎంత, తర్వాత గెలిచిన తర్వాత వాడు ఆస్తి ఎంత అనేది దాని గురించి ఎవడ క్వశ్చన్ చేయం, దాని గురించి ఎవడ మాట్లాడడం. అంటే సాఫ్ట్ కార్నర్ ఎవడ ఉంటాడో సినీ ఫీల్డ్, అందులో చిరంజీవి, లేకపోతే మహేష్ బాబు, లేకపోతే ప్రభాస్, లేకపోతే ఎన్టీఆర్, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే అల్లు అర్జున్, వీళ్ళు ఏమనేసినా రిటర్న్ వాళ్ళు మనల్ని ఏమన్నారు కాబట్టి, వాళ్ళు రిటర్న్ మనల్ని ఏం చేయరు కాబట్టి. ఎందుకంటే ఈ కుళ్ళు వ్యవస్థ రాజకీయ నాయకుల్లో ఓట్ల కోసం ఎవరేం తిడితే మన వరకు రాలేదు కదా అని ఆలోచించే ఈ వ్యవస్థలో ఉన్నంత కాలం ప్రతి ఒక్కరిని కార్నర్ చేయడం. అంటే సినీ హీరోలు మనకు వచ్చిన నష్టం ఏంద్రా? పెద్ద హీరోలు గట్టిగా అయితే సంవత్సరానికి 3-4 సంవత్సరాలకి ఒక్కో సినిమా తీస్తారు. గట్టిగా అయితే నువ్వు ఎవరో నీకు నచ్చినట్టే పవన్ కళ్యాణ్, నాకు నచ్చి పవన్ కళ్యాణ్ హీరో కానీ మహేష్ బాబు సినిమా కానీ వాళ్ళు తీసే 3-4 సంవత్సరాల్లో 2 సార్లు సినిమాకి వెళ్తాను. ఆ 2 సినిమాల్లో నేను మహా అయితే ఫ్యామిలీతో వెళ్తే 3-4 వేలు ఖర్చు అవుతుంది. ఏంటి నాకు వచ్చిన నష్టం ఏంటి? అది ఆప్షనే. అది మహేష్ బాబు 2 చెప్పడు కదా. నీకు నచ్చింది, నేను అభిమానించింది ఆ 2 గంటలు 3 గంటలు నాకున్న స్ట్రెస్ తగ్గించుకోవడం, నేనేదో ఉత్సాహం కోసం సినిమాకి వెళ్ళి ఆ 3 గంటలు నాకున్న మైండ్ సెట్, అంటే నాకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోవడానికి నేను సినిమా చూస్తాను. అదొక ఆనందమే కదా. దానివల్ల వచ్చే నష్టం ఉంది? ఎవరికైనా నష్టం ఏం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ పెట్టి మరి 10 రూపాయలకి అమ్మవచ్చు కదా. మరి దాని గురించి మనం మాట్లాడవచ్చు కదా. మరి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ పాల ప్యాకెట్ పెట్టాడు, మరి 5 రూపాయలకో 4 రూపాయలకి ఇచ్చేవచ్చు కదా పాల ప్యాకెట్. మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా. అవి నిత్యావసర సరుకులే కదా. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ అవసరమే కదా. మరి సామాన్యులకి, చిన్నపిల్లలకి పాలు కావాలంటే పాల ప్యాకెట్లు అవసరమే కదా. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడడం?
మరి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ జియో మన జీవితంలో అంటే ఈరోజు ఇంటర్నెట్ లేకుండా చేసి మన జీవితాన్ని ఎంతో కొంత అశాంతిని కలిగించేది ఈరోజు జియో వచ్చిన తర్వాత. ఇంటర్నెట్లో ఎవరు వాడటం లేదు. 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే సంవత్సరం అంతా ఫ్రీ అని మనకు అలవాటు చేసి ఈరోజు 300-400 ఒక నెలలో మనం రీఛార్జ్ చేయకపోతే అంటే లేని స్థితికి, అంటే ఫోన్ లేకపోతే లేని స్థితికి మనం తీసుకెళ్ళి, ఇంటర్నెట్ లేకపోతే వాట్సాప్ చూడకపోతే లేని స్థాయికి మనం తీసుకెళ్ళిన వాళ్ళ మీద మనం ఏదో క్వశ్చన్ చేయం. ఆ రీఛార్జ్ రేట్లు తగ్గించండి, ఆ రేట్లు తగ్గించండి, వీటి గురించి మనం మాట్లాడాలంటే సామాన్యకి కావాల్సిన వనరుల గురించి ఎవరో పోరాడడం, సినిమాల గురించి, వాడి గురించి, వీడి గురించి హైబొమ్మ ఏమైనా అంటే పక్కోడు సొత్తుని కష్టాన్ని దోచుకోవడం అనేది హీరోయిజం. అంటే ఇప్పుడు అంత అయిపోయింది. వేల కోట్లు ఖర్చు పెట్టి అంటే బిజినెస్ చేస్తే లాభాల కోసం చేస్తారు. వాళ్ళు పెడుతున్నారు, కష్టపడుతున్నారు, లాభాలు వస్తున్నాయి, సంపాదించుకుంటున్నారు. లాస్ అయితే నేను ఇవ్వం కదా. మరి వాళ్ళ మీద మనం ఏడిస్తే మనకేం వస్తుంది? మరి సినీ ఫీల్డ్లో ఎంతమంది నిర్మాతలు గాల్లో కలిసిపోలేదు. మరి అలా అప్పులను నువ్వు కానీ తీరుస్తావా? నువ్వు తీర్చవు కదా. మరి అంత పెద్ద చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు ఆడని సినిమాకి లాస్ అవ్వలేదా? సూసైడ్ చేసుకున్న స్థాయికి వెళ్ళలేదు ఆయన. మరి అంత బ్యాక్గ్రౌండ్ కూడా అంటే డబ్బులు ఏమైనా ఎవరికైనా వస్తాయి? ఎవరికైనా కాదు కదా. ఇప్పటికైనా ఆలోచించండి. అంటే క్వశ్చన్ చేస్తే మనం అన్ని విధాల అందరి మీద క్వశ్చన్ చేయాలి, అంతేగాని ఏరుకొని సాఫ్ట్ కర్నర్ల మీద మనం క్వశ్చన్ చేయకూడదు. దానికోసం వీడియో చేయడం జరిగింది. జై హింద్.